ఇక్కడే ఉండిపోదామా? ఇక్కడే ఉండిపోదాం. ఉండిపోదాం. అయ్యి బాబాయ్, పండగ మొదలైపోయింది. బ్యాగ్ ఇక్కడ పెట్టేసి సాంబార్ తీసుకొస్తాడు. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? కిచెన్లో ఉండుంటుందమ్మా. అమ్మా, శ్రీయకు అప్పుడే పెళ్ళేంటమ్మా? ప్రయాణం బాగా జరిగిందా? బాగున్నావా బాబు? బాగున్నానండి. అమ్మా, నేనేం అడుగుతున్నా, నువ్వేం అడుగుతున్నావు నన్ను? అసలు అది ఏం చేసిందో తెలుసా? ఎవరినో పట్టుకొని పేర్పాళెం బీచ్కి వెళ్ళింది. ఆ సంగతి వేరే ఎవరో చెప్తేనే గానీ తెలియలేదు. సరే, కాకపోతే అది చిన్న పిల్ల కదా, ఎందుకు అప్పుడే పెళ్లి దానికి? చూడు లహరి, ఇష్టమైతే ఎంగేజ్మెంట్కి ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని నాకు సలహా ఇవ్వకు. అర్థమైందా? లేదా ఇంకోలా చెప్పాలా? అత్తమ్మా, ఈవిడి కల్లో వచ్చినట్టున్నాయి లహరికి. ఏమైందే? అసలు ఏంటిదంతా? నాకు వాడంటే చాలా ఇష్టమే. అమ్మ వాళ్ళు అసలు వాడి గురించి వినను కూడా వినట్లేదు. అసలు పెళ్ళే వద్దంటే లవ్ ఏంటే? ఎవడాడు? నేను చెప్పను. వాడెవడో చెప్తే మళ్ళీ మీరు వాడిని ఏదో ఒకటి చేసేస్తారు. నీ మొహం. ఇంకా ఆప్తావా నువ్వు నీ దొంగెడుపులు? ఇది దినేశాలు. బాధపడకు శ్రేయ, ఎలాగోలా పెళ్ళి ఆపేద్దాంలే. మీ పెళ్ళే మీరు ఆపుకోలేదు, నా పెళ్ళి ఆపుతాడంట. అబ్బా ప్రామిస్ అబ్బా, చూడు కావాలితే ఈసారి ఎలా అయినా ఆపేస్తాను. అయినా ఈ లవ్ ఉంది చూడు, అక్కడే నీ కనెక్ట్ అయిపోయాను. మీ ప్రేమను గెలిపించే బాధ్యత నాది. ఆ తర్వాత మళ్ళీ మీరే మా పెళ్లి కూడా చేయాలి బావా. సరే గాని ఇంతకెవడాడు? నేను చెప్పను. ఆ తర్వాత మీరు వాడిని చంపేస్తే, ఇంటికి రమ్మని చెప్పి కొట్టేస్తే, ఫుడ్ లో విషం పెట్టేస్తే, ఏదో ఒక రాంగ్ కేసు పెట్టి జైలుకి పంపేస్తే, ఉప్పిన సినిమా లాగా చేసేస్తే. అమ్మ తల్లి చెప్పకలే, ఏదో ఒకటి చేసి నేనే ఆపుతాలే. ఈ పెళ్ళ అయితే చెప్తాలే బావా. లవ్ యూ. చెప్పాల్సిన వాళ్ళు మాత్రం చెప్పట్లేదు. ఇదేంటి మా నాన్న చేస్తున్నాడు? నాన్న దిగంగానే మీ అత్తోరింటికి పోయా? నీకెలా తెలుసు నాన్న? సర్పంచ్ రా మీ నాన్న. నా కొడుక అత్తోరిల్లు ఎక్కువైందా మాకంటే? అది కాదు. ఏట్రా ఫోన్ రా ఇంటికి కోడలతో. సరే వస్తాలే. సన్నా చేతవా. ఎరా ఏదో బిజినెస్ ఎట్టానన్నా, ఎలాగుందేటి? బానే ఉందన్న. నీ సంగతి ఏటమ్మా? బాగున్నాను మావయ్య. యాక్చువల్లీ మా చెల్లి ఎంగేజ్మెంట్ ఒకటి ఉంది, అలాగే పండగ కదా, అమ్మ కబురు పెట్టింది. కౌరు తెలిసిందిలేమ్మా ఫోన్లో. ఏమో లక్ష్మి చూసావా, వాళ్ళు చెప్పాల్సింది కోడల పిల్ల కౌరు చెప్పడానికి వచ్చింది. ఏమైనా మన ఈస్ట్ గోదావరి పద్ధతులే వేరు. అయినా పిల్లలతో కౌరేట్రా, దగ్గరుండి తీసుకురమ్మంది మావయ్య. అయినా నిన్నేటంటారమ్మా, నువ్వు వద్దన్నా రావాల్సిందేగా మేము. అయినా రాకపోతే సర్పంచ్ సన్యాసి నాడు ఊరంతా పెద్దరికం చెప్తారు, రాలేదేటా అని టాక్ వచ్చేదు. నువ్వేమో మా ఇంటి పిల్లవే, తప్పకుండా వస్తావమ్మా. ఏరా ఇంకా టైం ఉందిగా, ఊరంతా తిప్పి చూపించు అమ్మాయికి. సరేనా? తీసుకెళ్ళి ఇక మన కొబ్బరి తోటలో చూపించరా.
ఇదిగో రే అన్న చెల్లెలు గట్టి చూపించు ఆ. ఆ? లహరి మ్, ఇదిగో అక్కడి నుంచి మొత్తం మొత్తం మందే మ్హూ. ఆ, ఆ, అక్కడ గోదావరి కనిపిస్తుంది, అది కూడా మీదేనా? అదొకటి తప్ప. ఉమ్. మీ ఊరు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోదాం. సరే ఇంటికి వెళ్దామా? ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. అవునా, సరే పద. రండి అన్నయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? పదండి లోపలికి. మర్యాద లేనోళ్ళు. అయ్యో అన్నయ్య గారు, చూడలేదండి. మా భీమవరం అన్నయ్య వస్తేను. బాగున్నారా? రండి వదిన గారు. బాగున్నానులే. ఆడపిల్లలు అయితే అందరూ సేవలు చెప్తా కూర్చోలే అండి ఇంకి. అన్ని కరెక్ట్గా ఉన్నాయా? చూసావా? సరే తప్పుడు. నమస్కారం బావగారు, రండి రండి. ఆ, నమస్కారం. కూర్చోలేరా? బంతి పూలు ఫ్రీగా వస్తాయి అనుకుంటే వీళ్ళకి ఇల్లంతా చుట్టారు. ఆ, నమస్తే అండి. హాయ్. ఆ, కూర్చోండి. ఓయ్, అల్లుడు కూర్చోండి. ఏంటి బావా నువ్వు పెళ్ళాపుతా అని హ్యాపీగా చిల్ కొడుతున్నావు? నువ్వు ఉండవే బాబు, ఇప్పుడే కదా వచ్చింది. ఇప్పుడు చూపిస్తా నా ప్రతాపం. ఉమ్. ఎక్కడ చచ్చాడు వీడు? ఆ ఫ్లెక్సీ, అర్జెంట్కి లహరి ఇంటికి రారా. ఆ, సరే. ఇక్కడ చచ్చారా? శ్రేయాకి ఈ పెళ్లి ఇష్టం లేదంటరా. ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి. వద్దురా ఏరా వద్దురా ఏరా అలా ఎలా ఆపుతావురా? ఏరా ఇప్పుడు ఏమైందని? వాళ్ళు పెళ్లికే జస్ట్ బ్యానర్లకి 2 లక్షలు ఇచ్చారు మనకి. ఎత్తవా, ముందు ఈ పెళ్లి ఆపే మార్గం వెతుకు. అలా అంటావా? ఆ. ఓ పని చేయి, ఆ పెళ్లి కొడుకుని కలిసి కన్విన్స్ చేయి, పని వద్దామని చూద్దాం. అంతే అంటావా? ఎవడో తెలుసు రాయ్. సరే, ఇక్కడే ఉండైతే. మళ్ళీ మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయి అనుకుంటాడు. ఈ లోపల డీటెయిల్స్ కనుక్కొని నేనే వాడితో మాట్లాడతాను. ఆ? ఇప్పుడు ఈ 2 లక్షలు ఇచ్చేయాలండి వీళ్ళకి. అడగర్లే, మంచోళ్ళు వీళ్ళు. ఓల్డేజ్ హోమ్ వచ్చిందేంటి? బాబు బాగున్నావా? ఆ, బాగున్నానండి. కాయమన్నా కాసిందా? అదేంటి మా నాన్న వేసింది రొయ్యలు కదా, కాయంటారంటే? పిల్ల అండి ఆయ్ పోయిందండి. హాయ్ బాబోయ్, ఎంత పని అయిపోయిందండి. అవునారా? వీళ్ళేంటి ఎంత ఫీల్ అయిపోతున్నారే? ఏమో. సరే. వెళ్తాలే. బ్రో, నేను శ్రేయ వాళ్ళ బావని. మీరేనా పెళ్లి కొడుకు? అబే కాదండి, కాదా? జస్ట్ జోక్ చేసా. ఓహో. అప్పుడప్పుడు తండ్రి అయ్యేవారి తండ్రి. అమ్మా లహరి, చెప్పండి మావయ్య. కొంచెం కాఫీ పెట్టమ్మా. కాఫీ. అత్త నాకు బూస్ట్. పాపో, ఇప్పుడు సర్పంచ్ క్యాబే ఇచ్చేద్దేంటి? అలాగేనండి. అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టమేనండి. అయినా మీకు పెళ్లి ఎందుకండి? పెళ్ళెందుకని అడుగుతున్నారా? మీరు అన్నీ చేసేసి దొంగ కామాంధుడా. ఏంటండి? ఏం లేదండి, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. ఎవరిప్పుడు? చెప్పు. మావయ్య నన్ను కాఫీ అడుగుతున్నారు. పెట్టయితే. నాకు రాదు కదా, మర్చిపోయావా? అత్త బూస్ట్. ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెప్పు.
అబ్బా ఏదో ఒకటి చేసి కవర్ చేయబ్బా. మా అమ్మని కూడా నేను అడగలేను. ఇప్పుడు కాఫీ రాదన్నానంటే నేర్చుకోలేదా అని మళ్ళీ తిడుతుంది. బూస్ట్ తెలుసు కదా. బూస్ట్ అరే ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. బూస్ట్ బూస్ట్ ఏయ్ బూస్ట్. కాఫీ రాక నేను ఏడుస్తుంటే నువ్వేంట్రా బూస్ట్ బూస్ట్ అని? పా. నాకు బూస్ట్ ఇవ్వలేదో నీ పని చెప్తా. రేయ్ కాఫీ అవసరమా? ఏరా అవసరమా అని అడుగుతున్నా. అవసరమే. అంటే ఇప్పుడు సర్పంచ్కి 50 ఇస్తే బాగోదు కదా. ఆ? 50 ఏట్రా? అంటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇలా రారా. ఆ, 50 ఏట్రా పనికి మాలినదా పోయా నుంచి. ముసలోడివి సర్పంచ్ పరుగు పొద్దు అనుకుంటే కొడతావా? 50 ఇస్తాగని తెలియదు నీకు. ఇంకా కాఫీ రావట్లేదేటి? ఏదో చెప్పాలన్నారు. ఏం లేదండి, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడండి. ఈ మధ్యన కామన్ కదండి. మందు కూడా తాగుతుందండి. ఈ మధ్యన గర్ల్స్ బాగా అప్డేట్ అయిపోయారండి. పగలు రాత్రి తేడా తెలకుండా వేసేస్తున్నారు అనుకో. అంటే ఊరికే మిమ్మల్ని కలవడానికి వచ్చానండి. ఇలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారని సరదాగా అన్నా. సరదాగా సరదా కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యాను. అదే నిజం అనుకో తోలు తీసాను. వస్తా బాయ్. మెంటల్ నా కొడుకు. అసలే మన టెస్టింగ్ లో ప్రో. ఈడు మళ్ళీ మన దగ్గర వేస్తాడా? బ్రో బాయ్. బాయ్. బాగున్నారండి? బాగున్నానమ్మా. మీ బాబుకు పాప పుట్టి పోయిందంట కదా? ఆ? అవునా? అవునండి. అయ్యో వదినా, మన ఆనందకి పిల్లపోయిందంట. మీ తమ్ముడికి పిల్ల పోయిందంట. ఆనందకు పిల్ల పోయిందంట. మామయ్య ఏమైంది? ఏం లేదు ఏమైంది? ఏమైంది? వదినకి పిల్లపోయిందంట. లారీ అత్తకి వెళ్ళిపోయిందంట. నాకే బూస్ట్ ఉన్నంటదా? ఏంటమ్మా ఏమైంది? నువ్వు చేసిన పిచ్చి పనులు సరిపోవా? చూడు నన్నే కొడుతుంటది. అవి చేయడం అంత పెద్ద తప్ప? 5 గంటల బొమ్మడి చాలు. రే ఇలా రా. ఏంటన్నా? కోడల పిల్లని కాఫీ పెట్టమంటే సరేమో ఆయన లోనికి వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదురా. నీకేముంది? ఏముంది? నీకేముంది? అందరికి ఉండేదే కదా. అది కాదు, జబ్బు, షుగర్. అదే మరి. షుగర్ ఉంటే షుగర్ కలపకుండా కాఫీ ఇవ్వచ్చు కదరా. మన ఎవరం ఈస్ట్ వాళ్ళు, వాళ్ళు వెస్ట్ వాళ్ళు. మన షుగర్ ఉంటే షుగర్ కలుపుకోం, వాళ్ళు కాఫీ తాగడమే మానేస్తారు నాన్న. ఇలా కూడా ఉంటదేటి? వాళ్ళు బొరలేని వాళ్ళు అన్న వాళ్ళు అంతేనే. పద. ఏటో ఈ వెస్టర్లు. ఇల్లేంటిల్లు ఫీల్ అవుకురా ఆనంద్. అందుకే శనివారం పూట నీసు తినద్దని చెప్పా, నువ్వేమో వినవు. అందుకే ఇలా జరిగింది. ఏంట్రా? ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందిరా నీకు. ఏమైనా గట్టోడురా నువ్వు, గట్టోడివి. మీ చిన్నమ్మకి నాకు కూడా ఇంత కష్టం ఎప్పుడు రాలేదురా. గట్టోడురా నువ్వు. ఏమైంది బాబాయ్? గట్టోడురా నువ్వు, గట్టోడివి అంతే. మామయ్య నువ్వు చాలా కట్టాడు మామయ్య. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇంకెవరు లేరు కదా. ఏంటి ఎంత ఫీల్ అయిపోయేలాగా ఏం చేసావురా? ఏంట బొరపోయినట్టుంది అందరికి. పదరా బాబు, అర్జెంట్ దమ్మేయాలి. అత్త నాకు. అరే నెమ్మదిగా రా. మనకు ఊరంతా కొబ్బరి బాగుండాలే. కాఫీ ఏటమ్మా నారింజ రంగులోకి మారిపోయింది. ఎండగా ఉందని. అత్తయ్య తీసుకోండి. నువ్వెందుకమ్మా ఈ పనికి? వేరే వాళ్ళు చేస్తారు కదా. పర్లేదు అత్తయ్య తీసుకోండి. నువ్వు ముందు అక్కడ పెట్టి ఇలా వచ్చి కూర్చో. ఇచ్చొస్తాను. ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? మావయ్య తీసుకోండి. అయ్యో నువ్వెందుకు తెచ్చావమ్మా? అయ్యో పర్లేదు మావయ్య. నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు తీసుకోమ్మా. సరే బాబాయ్, మా పాపకి ఇచ్చే. నువ్వెందుకు తీసుకొస్తున్నావు? ఇవ్వు నాకు. జాగ్రత్తగా ఉంటాను. వెళ్ళు, నేను ఇస్తా. ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఏమోలే. పిల్ల పోయిందంటగా, చెప్పనే లేదు. ఏ పిల్లమ్మా? అదే ప్రెగ్నెన్సీ. అదేం లేదే, ఎవరు చెప్పారు? అల్లుడు అందరితో అంటున్నాడంటగా. తనేమన్నాడో మీకేమర్థమైందో. అయినా ఏ విషయంలో జోక్స్ అయ్యాలో తెలీదా మీ ఆయనకి? తనేదో ధ్యాసలో అని ఉంటాడమ్మా. సరేలే, బాగానే వెనకేసుకొచ్చావులే. పొద్దున్నే లేవాలి, త్వరగా పడుకో.
వీడొకడు తింగరదవ ఏం మాట్లాడాలో తెలియదు. పిల్లలు కదా సందడిగా ఉంటుంది. ఆనంద్ ఇలారా. నెంబర్ 1. చెప్పు. వాళ్ళతో ఏమన్నావు? నేనేమన్నాను? అదే ఏదో పిల్ల పోయిందని అన్నావంట. అదా రొయ్య పిల్ల గురించి. మా నాన్నగారికి పోయింది కదా. సరిపోయింది. వాళ్ళు మన పిల్లల గురించి ఏమో అనుకుంటున్నారు. అమ్మా బాటలు పెట్టక తప్పదండి మీకు. అయినా ఏం మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడొచ్చు కదా. మనమేం హైదరాబాద్లో లేము. సరే గాని ఎల్ల పని ఏమైంది? అవుతుంది. మా చెల్లి తన లవర్ గురించి ఎంత అడిగినా ఏమీ చెప్పదు. నేను చెప్పను. కొంచెం ఏకాంతంగా వదిలేద్దాం. దాన్ని లవ్వు గివ్వు పక్కన పెట్టమని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సరే ఆపండి, వెళ్ళిపోదాం. రండి. రే పిల్లలు వచ్చేయండి రా. అనే పిల్లలు వాళ్ళు కూడా పంపించేస్తే బాగుంటుంది. పిల్లలు పిల్లలు మళ్ళీ బయట ఆడుకోండి. త్వరగా త్వరగా వెళ్ళండి రా. సరే నేను వెళ్తాను. ఈడొచ్చేస్తున్నాడేటి? రేయ్, నువ్వు పిల్లాడు అట్రా కంచరగాడిదలాగా పెరిగా వెదవా. నీకు ప్రైవసీ ఇద్దామని మేము బయటకు వెళ్తుంటే ఓ పరిగెట్టుకుపోతున్నా. పనికి మాలినేదవా నువ్వు ఈ జన్మకు బాగుపడవరా. చిచి తెంగారు నా కొడుకు. ఈయన కదా పిల్లల్ని రమ్మన్నాడు. పిల్ల ఉందని కూడా చూడదు. పరువు పోతుంది. పొత్తుకు పిల్ల పోవడం కాదంట వదిన గారు, లహరియే చెప్పింది నాకు నిన్న. అవునంట. ఏదన్నా ఉంటే మా వాడు చెప్తాడు. చూద్దాం ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందో. మా అబ్బాయి తెల్లగా ఉంటాడు కదా, పుట్టేవాళ్ళు తెల్లగా పుడతారు. మా అమ్మాయి కూడా చాలా తెల్లగా ఉంటుంది మీ అబ్బాయి కన్నా. ఇద్దరు మంచి కలరే ఉన్నారు కదా, తెల్లగానే పుడతారులేండి. ఎందుకు ఈ డిస్కషన్? అయ్య బాబోయ్, మొత్తం సున్నం కలరు. సొన్నోరంగా లారీ చెప్పింది. అది శ్రేయకేదో మూమెంట్ అంట. మూమెంట్ అనకండి బ్రో, మీ మూమెంట్ వల్ల మా మూమెంట్లన్నీ మొగ్గ. అది ఒక చిన్న హెల్ప్ కావాలి బ్రో. ఏమైంది బ్రో? అది శ్రేయకు పెళ్లి కుదిరింది కదా, సో మూర్తి లేనప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. అదెంత పని బ్రో, ఇప్పుడు మూమెంట్ చేద్దాం. ఇప్పుడే? సరే పదండి. పద. అంకుల్, గజపతి గారు లేరు? అలా పెద్దోళ్ళండి. అలాగా, నమస్తే అమ్మా. లక్ష్మి రాయలారా. వస్తున్నానండి. మన గజపతి గారు లేరు, వాళ్ళ పెద్దోళ్ళంట. నమస్కారం. బాగున్నారా? కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. లేదు మీరు కూర్చోండి, మీతో మాట్లాడా. కూర్చోండి. ఏంటమ్మా ఇలా వచ్చారా? శ్రేయ ఉంది కదండి, మా కోళ్ళు. దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలని. చెప్పండమ్మా. శ్రేయ చాలా పాష్ అండి. 5 ఏంటి మాము? శ్రేయకి తాగుడు అలవాటు కూడా ఉందండి. 10 ఏమర్థం కావట్లేదు. శ్రేయకి లవర్ కూడా ఉన్నాడండి. 20 పక్కన స్థలం కొనాలి కదా, కొనిపడేద్దాం. బ్రో, ఈ మూమెంట్ ఏదో కట్న మూమెంట్ లో ఉంది బ్రో. అవునా? అయితే జంప్. అమ్మా, ఏమండి, మా అన్నయ్య కొడుకు పుట్టాడంట. ఓ మాకు ఒక మనవడిని అమ్మ, ఆడుకుంటాం. మీ కొడుకు ఒక పిల్లోడు, వాడితో ఆడుకోండి. ఏటంటున్నా? ఏం లేదు మావయ్య. ఎంతైనా మన కోడలు చూడు ఎంత బాగా పనిచేస్తుందో. ఓయ్, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోదాం. పడక. ఇక్కడ ఉందాం అనుకుంటే హైదరాబాద్ అంటది. ఏం లేదే, చెల్లి రిసెప్షన్ టైంకి నేను రాలేను. నేను ప్రెగ్నెంట్. డాక్టర్ ఏమో బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నేను రాలేకపోవచ్చు. ఇట్స్ ఓకేనే, పర్లేదు. ఇంకేంటి? ఏంటో ఇప్పుడు పిల్లల్ని మోయాలి. అయినా నా జాబ్ కలగానే మిగిలిపోయింది. నువ్వు బెస్టే,
హైదరాబాద్లో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నావు. ఏం హ్యాపీనే, ఫుల్ ఫ్రస్ట్రేషన్ అక్కడ. సర్లే, ఇంతకీ నీకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదా ఏంటి? ఇష్టమే, కానీ ఇప్పుడు లేదు. సరే, ఇదే మాట మీ హస్బెండ్కి చెప్పు. నా హస్బెండ్ వింటాడే, కానీ ఇంట్లో వాళ్ళు వింటారా? మాకు ఒక మనవడిని అమ్మ, ఆడుకుంటాం. ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందో చూద్దాం. ఇక్కడే ఉండిపోదాం. ఇంకేంటే? ఓయ్ ఏంటి? సరే, నేను వెళ్తాను. నా హస్బెండ్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. ఇక్కడే ఉంటే నేను కూడా ఎలా అయిపోతానేమో. శ్రేయ పెళ్ళి ఆపేసి ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. పన్నెండు 13 ఎత్తుకోండి. ఏటైనా మా ఈస్ట్ గోదావరిలో పండగల తీరు మీకు రాదులేండి. మా పద్ధతులే వేరు. మా ప్రభల తీర్థం ముందు చూడండి. ఏమండి, మా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలే. సినిమా వాళ్ళు వస్తే చూడడానికి జనం వస్తారులేండి, ఎక్స్పోజ్ చేస్తారని. మీ కోడి పందాలు అంతే. ఏ ఊరైతే ఏముందిలే నాన్న ఇప్పుడు. నువ్వు పోరా. అత్త మామలు ఉన్నారని కూడా చూడట్లేదు. ఓ ఇక్కడి నుంచి ఏమైనా పండుగ అంటే సంక్రాంతి అనండి మాది. సాయంత్రం చూసుకుందామండి ఎవరి పండుగ ఏంటో. నువ్వు ఎసరా అన్న వెళ్ళిపోతే నేను ఎందుకు? Lahari, you have to be here at any cost by day after tomorrow. మా చెల్లి ఈవెంట్ ఒకటి జరుగుతుంది. నాకు ఎలా అయినా ఒక 2 weeks లీవ్ కావాలి సార్. 2 weeks? No way, Lahari. Salaries ఏమైనా హాలిడేస్కి ఇస్తున్నారా ఊరికే? రాకు, అక్కడే ఉండు. నువ్వు రాకపోతే ఫైర్ చేసేస్తాం. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ కాల్ కూడా చేయను, ఓకేనా? ఓకే. అదేమో పిల్ల అప్పతే చచ్చిపోతా అంటది. మా పాప ఏమో హైదరాబాద్ అంటది. మా బాబు ఏమో ప్రతిదానికి తిడతా ఉంటాడు. మా జీవితం. నా పెళ్ళి ఆపలేదు, నేను సూసైడ్ చేసుకొని చేస్తా. పిచ్చా నీకు? నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల అస్సలు కాదు. ఉండలేను. వీడిని మోస్తున్నా, ఇప్పుడు వీడిని కూడా మోయాలా? నోరు మూసుకొని పెళ్లి చేసుకో. ఎక్కువ వాళ్ళకి పెళ్లి చేసుకో. అబ్బో, పెద్ద పిల్ల ఫంక్షన్ కన్నా చిన్న పిల్లదే బాగా చేస్తున్నారు. అయ్యా ముహూర్తం టైం అవుతుంది, ఉంగరాలు మార్చుకోండి. తొడిగి బాబు తొడిగి. చివరికి గోద్దానికి కూడా అవుతుంది పెళ్లి. ఇంట్లో రెండో పెళ్లి, సంభావన మాత్రం గట్టిగా ఇవ్వాలండి. నువ్వు కూడా తొడిగా అమ్మా. నువ్వు వచ్చి తొడవరా. ఒరే మూర్తి, ముద్దెడుతున్నావా? నీ మూమెంట్ ముందుంది. మరో 3 నెలల్లో దివ్యమైన ముహూర్తానికి చిన్నమ్మాయి గారి పెళ్లి. మామూలుగా ఉండదు మరి. అంతే కదా మరి, మన ఇష్టం వల్ల మజాక. కన్నా ఏం చేస్తున్నాడు ఏంటో. తీసుకోండి. వద్దా? కట్ చేసి 1 8 అబ్బా మొక్కలు బాగానే వెళ్తున్నారు చూసా. అందుకే ఇంత క్రేజ్ తెలుసా?
అది వెస్ట్ గోదావరి అంటే. ఈ ఆఫీస్ వాళ్ళు ఒకళ్ళు చంపుతున్నారు. చూడండి, ఇది నా చిన్నప్పుడు ఫోటో. ఎలా ఉంది? ఎవడ్రా వీడు ఇలా తగులుకున్నాడు? ఓ ఫుల్ వేద్దాం, అంతా సెట్ అయిపోద్ది. దీని పెళ్ళి ఆపాలి, హైదరాబాద్ వెళ్ళాలి, పిచ్చికి పోతుంది. ఆనంద్, ఎలా అయినా మనం ఇప్పుడు పెళ్ళాపాలి. వేస్ట్ లేదు, మనం ఎన్ని చెప్పినా వీళ్ళు వినరు. మళ్ళీ గివప్పా? నువ్వు మారవు, వింతే. అది నిన్ను నమ్ముకుంది చూడు, పాపం అది, దాని కర్మ. సర్లే మన హైదరాబాద్ కొన్ని రోజులు ఇక్కడే ఉందాం. ఇక్కడుండి ఏం చేస్తావు? ఓ, మీ నాన్నతో తిట్లు తింటూ, మీ అమ్మ చేసే ఫుడ్ తింటూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటావా? ఏం మాట్లాడుతున్నావు లారీ? అందరు ఇక్కడే ఉన్నారు కదా, కంగారేంటి ఇప్పుడు? నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. లహరి, నా బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు. నేను ఇక్కడే ఉండి చెరువేద్దాం అనుకుంటున్నా. ఓ, ఇంకొక బిజినెస్సా? బీటెక్ గివ్ అప్ ఇచ్చేసావు. దాని తర్వాత జాబ్ ట్రయల్స్ ఏదో అన్నావు, అది గివ్ అప్ ఇచ్చేసావు. రీసెంట్ గా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్నావు, అది గివ్ అప్ ఇచ్చేసావు. ఇప్పుడు మళ్ళీ ఈ బిజినెస్, ఇది కూడా ఏదో రోజు గివ్ అప్ ఇచ్చేస్తావు. అయినా నిన్ను కాదు, మా అమ్మ నాన్న అనాలి. పల్లెటూరు ముద్దకిచ్చి పెళ్లి చేశారు, ఏమీ చేత కాదు. చూడు లహరి, ఆ బిజినెస్ పోవడానికి కారణం నేను కాదు, నాకు రాదా? ఈసారి చెరువేసి నేనేంటో చూపిస్తాను అందరికి. అయినా కూడా నువ్వేదో చేస్తుంటావు, అందుకే పనిప్పించుండరు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఓ గివప్ గివప్ అంటావు, నువ్వివ్వలేదా గివప్? నేనిచ్చానా గివప్? ఏం గివప్ ఇచ్చాను చెప్పు. పడదా? ఆ రోజు మూవీ టికెట్స్ బుక్ చేయమంటే దొరకలేదని వదిలేసావు కదా. మూవీ టికెట్స్ కి దీనికి లింక్ ఏంటి? ఉంది, అది కూడా గివప్పే కదా. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నువ్వు దేని మీద నుంచోలేవు, ఏది స్టాండ్ తీసుకో, అది నీ ప్రాబ్లం. నేను ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నా, నేను రాను. ఓహో, నువ్వు ఇక్కడే ఉంటే నీకు వంట రాదన్న విషయం అందరికీ తెలిసిపోయిద్దనా? ఏంటనే? అదేగా. ఏ ఆహా, అచ్చా, మరి నువ్వెందుకు ఉండిపోతానంటున్నావు? ఓహో, నీకు సబ్జెక్ట్స్ ఉండిపోయాయని వీళ్ళందరికీ తెలిసిపోద్దనా? ఇప్పుడు నువ్వేమైనా అనుకో, నేను ఇక్కడే ఉంటా, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. అలా అయితే నాకు నువ్వు వద్దు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా చెప్తున్నా. లాస్ట్ టైం అడుగుతున్నా, నువ్వు నాతో వస్తావా రావా? నేను రాను, నువ్వు పోతావా? సరే అయితే ఇక్కడే ఉండి ఏడుస్తూ కూర్చో, నేనైతే వెళ్తున్నా. ఆడుకుంటాడా? మూమెంట్ మామూలు లేదు. మరి బాగా స్పీడ్ అనుకున్నావు. స్పీడే పాప, స్పీడే మరి. లేకపోతే ఇంతమంది ముందు మొగుండి ఫోన్ ఇచ్చి కొట్టేద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఫ్యాక్ట్. నువ్వేం మాట్లాడవేంట్రా? చిన్నదేనండి. చిన్నదేంటండి? ఏదైనా తగలకూడదు చోట తగిలితే చిన్న విషయానికి ఇంత పెద్ద రాదంతం చేస్తారేంటండి? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మోసం చేసి పిల్లని కట్టబెట్టింది కాక. మోసం ఏంటండి? మోసం ఏంటి? వంటరాదని చెప్పావా మాకు? ఓహో, అది మోసం అయితే మరి మీ అబ్బాయి గారి సబ్జెక్ట్స్ అన్ని పోయాయి కదా, ఇది మోసం కాదా? ఇప్పుడే తెలిసిందిలే ఆ విషయం నాకు. అది అది నీ పెంపకం అంటే. ఏమండి, వెస్ట్ గోదావరికి దూల మాటలు ఎక్కువ అండి. నేను చెప్తాను. మరి మీ ఇష్టాలు తాగేసి మాట్లాడడం మాకు తెలియదు అనుకున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ సర్పంచ్ సన్యాసి నాయుడుతో మాట్లాడుతున్నావు అని గుర్తుపెట్టుకో. ఇలాంటి సర్పంచ్ ఎంత మంది ఉంటారు ఊరికి. అక్కడ ఇలాంటి పెద్ద మనుషులు కూడా ఈదికి 10 మంది ఉన్నారు మా ఊర్లో. ఈ దరిద్ర సంబంధాన్ని కలుపుకోవడం ఈ మాట మేము అనాలి. బావగారు, ఇంకొకసారి మీ మొహాలు చూస్తావా? రారా రా. ఇన్ని మాటలు పడ్డాక ఇంకా చూస్తావేంట్రా? రా. రండి అందరూ. చాలు పదరా. బావగారు
ఆపండి. పోతే పోనీరా తమ్ముడు. నడవండి ఇంకా.